చెప్పరా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే గీదంలో ఉన్నాం. గీదం నుంచి ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు దంతెవాడ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. దంతెవాడలో దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిది దంతేశ్వరి మాత దర్శనం చేసుకున్న తర్వాత ఆ నుంచి ఇంటికి బయలుదేరుతాం. నేనైతే ఇంటికాడ నుంచి బ్లాగ్ చేయలేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది. అక్కడ నుంచి బ్లాగ్ చేయలేదు. ప్రజెంట్ అయితే మనమైతే గీదంలో అన్నయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి దంతెవాడ వెళ్తున్నాం. అనగా దంతెవాడ వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారిది అక్కడిని భోజనాలు గిన్నె వండుకొని తిని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాం. వెనకాల ఉన్నాం కదా, మనతో పాటు బాబాయ్, పెద్దమ్మ, వదినలు ఇంకా సాయి గింట అందరం ఉన్నాం. దంతెవాడ వెళ్ళిన తర్వాత బస్తర్లో దంతెవాడలో ప్రసిద్ధైన అమ్మవారు దంతేశ్వరి మాత దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మేము అక్కడ బైరం బాబా దర్శనం కూడా చేసుకుంటాం. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ వంటలు గింట వండుకొని అక్కడ నుంచి ఇంటికి బయలుదేరుతాం. దంతెవాడ వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్ వ్యూస్ మొత్తం చూపెడతాను మొత్తం క్లియర్గా అయితే చెప్తాను. చూస్తూనే ఉండండి నా వీడియో. చలో బయలుదేరదాం. మనమైతే గీతం నుంచి బయలుదేరాం ఇప్పుడే. రైల్వే క్రాసింగ్ ఇప్పుడైతే మనం క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ట్రైన్ విశాఖపట్నం, కిరందూల్, బచ్చేలి ఇక్కడ దాకా మనకు విశాఖపట్నం దాకా కూడా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కానీ దానికి చాలా తక్కువ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. దానికి ఒకటి టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ మనకు తెలియదు అన్నమాట. ఇట్లా వెళ్తే మనం సుక్మా, కుంట, భద్రాచలం రూట్ వెళ్ళవచ్చు. ఈ రూటే సుక్మా, కుంట, భద్రాచలం ఈ రూట్ వెళ్ళవచ్చు. మన ఛత్తీస్గఢ్ నుంచి చాలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మనం వెళ్ళేది అమ్మవారి టెంపుల్, దంతేశ్వరి అమ్మవారి టెంపుల్. ఎక్కడైతే కనపడుతుంది అనుకుంటా. మీకైతే అమ్మవారి గుడి ఏదైతే ఉందో అక్కడ చూపెడుతున్నా దంతేశ్వరి మాతది. ఇక్కడ ఇది ఫ్రంట్ గేట్ అన్నమాట. ఇది ఫ్రంట్. ఇట్ల నుంచి అయితే గేట్స్ అయితే ఇట్లా కార్ పోయడానికి అది లేదు, అట్లా పోతుంది. మనమైతే దంతెవాడ రీచ్ అయిపోయాం. దంతెవాడ రీచ్ అయిన తర్వాత ఇక్కడ వెనకాల కనపడుతుంది కదా, వెహికల్ పార్క్ చేసాం. వెహికల్ ఇక్కడ పెట్టిన తర్వాత ఇది మొత్తం నా వెనకాల కనపడుతుంది, మొత్తం పార్కింగ్ ఏరియా. ఇది టెంపుల్ అంటే గుడి పక్కనే ఉంటుంది. ఇది గుడి పక్కనే పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనానికి వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్ వ్యూ అయితే చూపెడతాను. మీరు మన తెలంగాణ మన కొంట సైడ్ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వచ్చినా కానీ ఇక్కడ చూడడానికి ఛత్తీస్గఢ్లో బస్తలో చూడడానికి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో మీకు ఇంకా మంచి మంచి ప్లేసెస్ కవర్ చేసి మీకు చూపెడతాను. చూస్తుండండి. వ్లాగ్ నచ్చినట్టయితే తెలుగులో కామెంట్ చేయండి. ఇది మన గుడికి పోయే ద్వారం అన్నమాట. ఇంతకుముందైతే ఇటు సైడ్ నా చూడు గేటు. ఇంతకుముందైతే గేట్ ఓపెన్ ఉండేది. కార్స్ కానీ బైక్స్ కానీ ఇట్లా పోవడానికి ఇలా ఉండేది. ఇప్పుడైతే గేట్ క్లోజ్ చేసేసారు. ఇక్కడ నుంచి వచ్చి మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడికి లోపలికి వెళ్తాం. నా వెనకాల చూసుకున్నట్టయితే మొత్తం ఇంతకుముందైతే ఈ కార్స్ అన్నీ అంటే బండ్లన్నీ 4 wheels కానీ 2 wheels కానీ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి దర్శనం పోయేది. ఇప్పుడైతే అక్కడ పార్కింగ్ ఏరియా చూపెట్టిన కదా, అక్కడికి వెళ్తున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత మీకు ఇంకా వ్యూస్ అనేది చూపెడతా ఏం చేయబోతున్నాం అన్నమాట అన్నది.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే పక్కా చేయండి దోస్త్. మీరైతే షాపింగ్ ఇక్కడ ఏమైనా చేయడానికి చిన్న పిల్లలకంటే ఏమైనా షాపింగ్ చేయడానికి పండు మంచిగా ఉందా? ఎట్లా చెప్పు, ఎట్లా సూపర్ అని ఎట్లా చెప్పు, చెప్పు ఎట్లున్నది సూపర్ అని ఎట్లున్నది? ఇగో విజయ్ ఇద్దరు దేకనా ఎట్లున్నది సూపర్ అదా? ఏది చూపెట్టు, నీది ఐస్ క్రీమ్ చూపెట్టు. ఇదే అమ్మవారి టెంపుల్, ఆ గుడి, అమ్మవారి గుడిలోకి మనం ఇప్పుడు దర్శనం చేసుకున్నాక వెళ్తున్నాం. దర్శనం చేసుకున్నాక అక్కడ మీకు చూపెడతా ఏంటన్నది. లోపలైతే మొబైల్ వెళ్ళలేదన్నమాట. బస్తర్ ఆరాధ్య దేవి మా దంతేశ్వరి దర్శనం ఇప్పుడు అయిపోయింది. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటకు వచ్చేసాం. ఈ గేట్ నుంచే బయటకు రావాలి. లోపలైతే ఫొటోస్ వీడియోస్ ఎలా లేదు, అందుకనే బయటకు వచ్చినాక వీడియోస్ చేస్తున్నా. ఇగో ఇదే గుడి వచ్చేసి అమ్మవారి టెంపుల్ వచ్చేసి ఇదే ప్రధానంగా. పండు ఇట్లా మా పండు చూడండి, మా పండు మొత్తం ఎంత తిరుగుతున్నాడు. ఇగో ఒక్కడే పండురా, పండు జైకర్. మనమైతే గుడి లోపల కొబ్బరికాయలు ఇచ్చేస్తాం కదా, కొబ్బరికాయలు అన్నది ఇక్కడ నుంచి కలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ కొబ్బరికాయలు అయితే మనకు కొట్టి ఇక్కడ నుంచే ట్రస్ట్ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టిస్తారు. బియ్యం నాది సరే, కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కొబ్బరికాయలు ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. కొబ్బరికాయలు అయితే ఇక్కడ వేరే కొట్టడానికి అయితే అది ఉండదు, వాళ్ళే కొట్టి మనకి ఇస్తారు. అక్కడ ఎక్కించిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టాలంటే ఒక ముక్క అయితే మనకి ఇచ్చేస్తారు. పండు ఇట్రా, ఇది జస్ట్ గుడి పక్కనే ఉంటుంది. ఇది కొబ్బరికాయ కొట్టే ప్రాంతం వచ్చేసి అరే అంత తీసుకురా, పోడు ఉడుకుతాను మా పండు ఒక్కడ అవుతులే. పండు ఇట్రా, ఇది గుడి పక్క సైడ్ అన్నమాట. ఇది టెంపుల్ పక్క సైడు. మీకైతే ముంగడ నుంచి కూడా ఇంత ముందు చూపించా కదా టెంపుల్ వ్యూ పాయింట్ ఎట్లుంటుందో చూసి వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. చాలామంది భక్తులు అయితే ఇట్లా ఇంతకుముందు పట్టినట్టు చేతి పట్టుకుంటారు. వాళ్ళ భక్తులు కోరికలు అయితే ఏదైతే ఉన్నాయో కోరికలు తీరడానికి చాలామంది ఇట్లానే ట్రై చేస్తారు. కోరికలు వాళ్ళ కోరికలు మొక్కున్న కోరికలు అయితే తీరాలో అది అక్కడ తగ్గిందంటే ఇట్లా సంబంధితంగా పట్టుకుంటుంది. మెయిన్ మనం లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటే వెళ్ళే ద్వారం ఇది. ఇక్కడ నుంచే వెళ్ళాలి. ఇక్కడ మన బస్ స్టాండ్లో ఇక్కడ అతిపెద్ద ఆదిశక్తి అమ్మవారు ఎవరైతే ఉన్నారో
అమ్మవారు ఆదిశక్తి పరాశక్తి దంతేశ్వరి మాత దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది. జరిగిన తర్వాత ఇక్కడ నుంచి మనమైతే బయలుదేరుతుంది. జై మా దంతేశ్వరి, జయ మాతాది. దర్శనం అయితే అయిపోయింది. కొన్ని తమ్నీళ్ళు కానీ ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ గంట కొన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మన వెహికల్ ఇక్కడ పార్క్ చేసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ వంట గిట్ట వండుకొని అక్కడ నుంచి మనం టైం అయితే ఇప్పుడు 3:30 అట్లా సంథింగ్ అవుతుంది అనుకుంటా. అయితే అక్కడ నుంచి మేము బయలుదేరాం ఇంకా. సో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక మనం చూపిస్తా. ఒక మొత్తం అయితే దంతేవాడ ముంగట్న